చెప్పినా తను వినేట్లేదు. మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాట తనే అందా? అవును. అంతేకాదు, జీవితంలో ఇక నీ మొహం చూడనంది. మనసు కుదుటపడ్డాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది. జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతోంది. అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను. కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది. అలానే ఇందులో రాసింది. సంతకం పెట్టు. వద్దమ్మా, మనల్ని అక్కర్లేదనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు. బాధపడకమ్మా. మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా. మనది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు.